రాజు 1,80,000 ఉన్నాయి బరాబరే. నువ్వు ఒక పని చేయి, ఎల్లుండి నువ్వు జైత్యాలకు వచ్చేసేయి బస్ స్టాండ్కు. నేను తీసుకుపోతా జైత్యాల నుండి, ఓకేనా? ఉంచుకున్నది వాయి. ఓ మనిషి, చల్లిన కాడికి మాజాలు కన్నాడు, ఆకలి బాగా అవుతుంది, అన్నం తిన్నాక వెళ్దు. నువ్వు ఆయనతో ఒక మడియాలు కూడా అత్త, నువ్వు దిలిపోని అత్త అత్త పో. 10 ఎకరాలు ఉన్నట్టు చల్లుకుంటుంటావాడా? నడు, ఆకలి బాగా అవుతుంది, తిన్నాక మాజాలదు గాని. నువ్వైతే అన్నమైతే అత్తనప్పా వేసినావా బువ్వా? ఎత్తున్నదా ఆయనతో వెళ్ళొత్తనే ఏమన్నా కూరకు టమాటాలు వంకాయలు అవన్నీ ఒకటి తెంపు. సరే సరే. దా ఇక పోదాం రా, ఎంతసేపు చల్లుతావు? 5 అవుతుంది, నడు పోదంతా. కరెంట్ కాడికి పోయి నువ్వు కాలు చేతులు అయితే పడుకున్నాడు, కూర్చో. నా అత్తున పోనాడు, అయిపోయింది. ఇది ఒకటే మూలు ఉన్నది, పా పా. అవునే రాదా, ఈ లచ్చన్న బాబు దగ్గరకు పోయి తాటికాయలు బింకి తాగేస్తా. నేను ఓ 4 కోడిగుడ్లు అయితే తీసుకొని అండు, నేను వచ్చినాక తింటా. ఈ కట్టపోతుకు సల్లి సల్లి బాగా అట్టస్తుంది, తైరప్ప మాండి పెడతా పో గుడ్లు. ఓ రాదా, ఎండలు ఎటు పోయి వస్తున్నావు? నేనేడుకోతా లత, పొలం కాడికి వస్తున్నా. పొలం కాడికి పోయి వస్తున్నావు రాదా? మరి అన్న ఏం పని చేస్తుండు? అన్నదేం పని ఉంది లత? ఏం పని లేదు, గదే 20 గుంటలంత పొలం ఉంది, గదే చేసుకుంటున్నాం. తప్పించి ఏమున్న చేస్తానికి ఏం లేదు. 20 గుంటల పొలం చేసుకుంటూనే బతుకుతారా? అన్న పోయినట్టు దేశం దోలే లచ్చలు సంపాదించుకుంటారు. అటు దోలేయు, ఇంత ఇల్లు కట్టుకోవచ్చు, పిల్లలను మంచి బల్లలే అదిపించుకోవచ్చు. అవునా లత? అటు పోతే పైసలు బాగానే సంపాదిస్తుంది అన్నట్టు, మరి ఎట్లా తోలేయాలి నేను? అదే నువ్వేం బాధపడకు, అన్నకి చెప్పి నేను ఏజెంట్ను పంపివని చెప్తా పో, ఇంటికో నువ్వు. సరే లత, మరి కొంచెం చెప్పి తోలేయు, పోతున్నా మరి. సరేనా, మర్చిపోకు ఇక. తొమ్మిది, 10, 11, 12, 13, 14, 15, 16. రాదా, ఎట్లా వచ్చినవే? నీ దగ్గరికి పని కూడా వస్తున్నా. కూసో మరి కూసో. ఏందరా బాగా రోజులకు పని వాడి వచ్చినావు ఇటు? ఈ పని ఉండాక రాజు దేశం దొలెత్తా అనుకుంటున్నా, మరి కొన్ని పైసలు కావాలి. ఏం చూసి ఇస్తాలే మరి నీకు? ఇంత పొలం ఉన్నది, 20 గుంటలు. ఇక పేపర్లు పట్టుకొని వచ్చిన, 1,80,000 కావాలి. చూడు మరి. సరే మరి, ఇంట్లోకి అయితే తెస్తా ఉండు. సరేనా? ఇక మరి 1,80,000. సరే అక్క, పోయేత్త ఇక మరి. పోరా కానీ మరి టైంకు పైసలు తీసుకొచ్చి మరి.
ఏ సరే అక్క తీసుకురాకపోతే మరి నేను పొలం మీ పైసలు దగ్గర ఉంచుకుంటా మరి. ఏ గంట దాకా దేని అక్క సరే మరి. ఏ మా రాజు పంపించగానే నేను వచ్చి మళ్ళీ కాయలను తీసుకుపోతాను. సరే. అవురా రాజుగా ఇట్లా కూర్చుంటే ఏమవుతుంది ఇంకా నిన్న మందు కొట్టేస్తుంది. ఆ పొలంకి పోయి చూసేస్తేందిరా మీది మడవలో నీళ్ళు మరి పొలంలో పడతాయి కావచ్చు. తాగి అవ్వా రాదా కొంచెం భూవేసుకురా పోయా భూవేసుకురా తిరిగిపోతా పోనాడు పో. పొలం కాడికి పోలేదు ఏం లేదు. నేను రాగా గడ సింట కింద లత కలిసింది. లతమ్మ కూడా దుబాయ్ పోయిండట. నెలకు ₹1,00,000 పంపిస్తుండట. ఆమె మొగన్కి చెప్పి ఏజెంట్కి మాట్లాడి తోలెత్తన్నది. మా ఏజెంట్తో మాట్లాడుకుని సపరేట్ దేశం పో నువ్వు ఈ 20 గుంటల పొలం చేసుకుంటుంటున్నాడు. అది మాకు ఏమైందరా దానికి ఇప్పుడు ఇప్పటినే దేశంలో మనబడి నువ్వు. అవునే నీకేనా మానం సిగ్గుందా అని దుబాయ్ పోమ్మంటున్నావు. ఇక్కడ బంగారం లేసం పెట్టుకొని దుబాయ్ పోమ్మంటున్నావు. నీకు ఓతే చెప్పింది. నువ్వు నోరు మూసుకొని ఉండు. అక్కడ దేశాలు పోయిన వాళ్ళు అందరు లక్షలు సంపాదించుకుంటూ ఉంటారు. ఇంటికి పిల్లలకు పంపిస్తారు. ఈ 20 గుంటల భూమిని చేసుకుంటూ ఉంటేనే ఇక మనం బతుకుతాం. అరే రాజు అది చెప్పినట్టుంటే ఆయన భూమి అమ్ముకుంటావురా. సపరేట్ దుబాయ్ దేవత సపరేట్ భూమి పొలం ఇంకో. అవును కదా దేశంలో నెలకు ₹1,00,000 ఉంటుందా అయితే కన్నా నోళ్ళు పంపించాలి మరి అక్కడికి. నిన్ననే సీత కింద లాక్కొని మాట్లాడినా మొత్తం మాట్లాడినా. అలా మొగనికి మాట్లాడి ఏజెంట్ దోలెత్తన్నది. ఇప్పుడు గంట వరకు వస్తాడు. వచ్చినాక మాట్లాడుకో ఎట్లా అన్నది మాట్లాడుకొని మరి ఏమంటాడో చూసి ఎన్ని పైసలు అన్నీ తెలుసుకొని మరి ఎట్లనో తర్వాత చూసుకొని అటు పెట్టేసేయి. సరేనా? ఇక్కడ మీతో పంచాయతీ పెట్టుకుంటాను కూర్చోలేను మీ అవ్వ కొడుకులతోని. సరే సరే ఆమెకైతే ఒకసారి ఫోన్ చేయకో ఆయన అత్త ఇట్లా ఇప్పుడు మాట్లాడుకుంటా పో. అవురా దుబాయ్ పోతాన వాడికి ఏజెంట్ గారు ముంచుతారు. మళ్ళా ఇన్ని రోజులు మంచిగా వ్యవసాయం చేసుకొని ఇప్పుడు మళ్ళీ దాని మాట పట్టుకొని ఎగురబడితే ఏమురా. నెలకు ₹1,00,000 అట్లే ఏడికెళ్ళతే మనకు. నువ్వు కొద్దిగా ఆగు. నీ పెళ్ళడికి మానం లేదు నీకు మానం లేదురా. ఇక నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపో. నువ్వు ఆ పొలమే అమ్ముకో ఆ ఏజెంట్ కుదబెట్టుకో. నువ్వేమన్నా వేసుకో ఎట్లా బతుకుపోర్రా. ఇక నమస్తే రాజు. నమస్తే. నమస్తే అన్న నమస్తే. దాదా కూర్చోరు. లతకి అయిపోయింది మీకేనా? కూర్చోరు. రాజు మీ భార్య రాధా లత కోసం మాట్లాడిందట. లత అలా మోహన్కి ఫోన్ చేస్తే ఆయనే నాకు చెప్పిండు. మొత్తం పేపర్లు అన్ని రెడీ చేసి తీసుకొచ్చిన. నువ్వు అమౌంట్ ఇచ్చావు అనుకో 3 రోజులలో వెళ్ళిపోవచ్చు. శంషాబాద్ పోయి ఆడికెళ్ళి దుబాయ్ వెళ్ళిపోవచ్చు నువ్వు. సరే అన్న ఓకే మరి ఓకే. రాదా జల్దిరా అన్న వచ్చిందా? ఏంటిది అన్న వచ్చిండు ఇంకా పైసలు ఆట మరి. ఏజెంటా? చెప్తా. చూసుకోరు లెక్క చూసుకోరన్న. రాజు ఇవి ₹1,80,000 ఉన్నాయి బరాబరే. నువ్వు ఒక పని చేయి. ఎల్లుండి నువ్వు జైత్యాలకు వచ్చేసేయి బస్ స్టాండ్కు. నేను తీసుకుపోతా జైత్యాల నుండి. ఓకేనా? అద్దరా అంటే ఈయనకపోతుంది. ఇంత పైసలు తీసుకొచ్చి వాడి చేతిలో పెడితే వాడు పట్టుకొని పోయి దేశం పోతా అని అవుతుంది. ఇక అడక తినిపోని ఉన్నది వాయి ఉంచుకున్నది వాయి